కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు. 5వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. కుండలిని ధ్యానమూలకంలో తొలి సాధకుడు గురించి తెలుసుకుందాం. కాని ఆ దేవాది దేవత ఆరాధన ఒక దేవేరి లేకుండా పూర్తి కాదు. దేవీ భావంలో నిరంతరము తన్మయుడై ఉండి పరాశరుడు ఏ స్త్రీ చేత ఆకర్షింపబడలేకపోయినాడు. ఈ మర్మ విద్యను ఎవరికో ఒకరికి దానం చేయాలని ఎరిగి ఉండి కూడా ఆ విద్యకు యోగ్యుడిని వారసుడిని గురించి చింతించక ఆయన జీవితమంతా ధ్యానంలోనే గడిపాడు. మరికొన్ని దశాబ్దాలు గడిచిన తరువాత వారసుడి విషయం ఇక వాయిదా వేయటం తగదని పరాశరుడు గ్రహించాడు. ఆ ఆలోచనతో ఆయన హిమాలయాలు దిగివచ్చాడు. ఒకనాడు ఆయన యమునను దాటవలసి వచ్చింది. పడవ మనిషి భోజనం చేయబోతున్నాడు. అతను ఋషిని నది అవతల ఒడ్డుకు చేర్చడానికి తన కుమార్తె మత్యగంధిని వినియోగించాడు. ఆమె ఆయనను నదిని దాటించుతుండగా పరాశరుడు పైకి చూసి కనులు మూసుకున్నాడు. సుమారు 4000 సంవత్సరాల తరువాత గ్రహాలు నక్షత్రాలు మన అంతరిక్ష ఆకాశ గంగలోనే కాక అనేక భువనాల్లో కూడా ఏక తాటి మీద నిలుస్తాయని దర్శించాడు. కుండలిని విద్యకు ప్రాణం పోసే జీవిని ఈ ప్రపంచానికి అందించాలంటే తన బీజాన్ని ఒక యోనిలో ప్రవేశపెట్టడానికి ఇది తగిన ముహూర్తమని ఆయన భావన. ఆయన కనురెప్పలు నిదానంగా తెరుచుకొని 16 ఏళ్ల ప్రాయములో ఉన్న మత్యగంధిని కోరికతో చూశాడు. ఆమె తన సుకుమార దేహంతో పడవను నడుపుతోంది. ఆమెకు వయసు వచ్చింది. ఆమె నీలదేహం నల్లచేవ మానులా మెరుస్తోంది. వృద్ధుడైన ఆ ఋషికి ఆమె దేహం వెల్లుబుచ్చే చాపల వాసన ఏమీ అభ్యంతరం కాలేదు. ఆమె ఎప్పుడూ ఆ వాసనే వెదజల్లుతూ ఉంటుంది. ఆమె చాపల వాసన వస్తుంది గనుకనే ఆమె పేరు మత్యగంధి అయ్యింది. బుడిపెలు కట్టిన తన చేతిని పరాశరుడు ఆ యువహస్తం మీదికి సాచాడు. సూర్యోదయ సూర్యాస్తమాలు ఎన్నడూ కలియవు కాని కిరణాలు మాత్రం బంగారు కిరణాలు. తెలియని తనంతో మొదట్లో విభ్రాంత అయిన మత్యగంధి మొదట ఆ ఋషి చేతిని చూసింది. ఆ తరువాత ఆయన కళ్ళల్లోకి చూపు విసిరింది. ఆయన పరాశరుడు. సమ్మోహకమైన ఆయన గుంజు భూమ్యాకర్షణ శక్తి కంటే బలీయంగా ఉన్నది. ఆమె అక్కడికక్కడే లొంగిపోయి తనను తాను అర్పించుకున్నది. అయితే ఆమెలో చిన్న సందేహం. తాను అవివాహిత అయిన కన్యగా బీజోత్పత్తి చేస్తున్నది. అది పట్టపగలు. ఆమె ఆలోచనలు చదివిన పరాశరుడు ఏదో మంత్రం నిశ్శబ్దంగా పఠించి గాలిలోకి ఊదాడు. సమీపంలోని ద్వీపంలో చెట్టు నుంచి ఆకు రాలింది. కాని ఆ ఆకు నేలను తాకే లోపల ఎక్కడి నుంచో మబ్బులు ప్రత్యక్షమై సూర్యుడిని కమ్మివేశాయి. చుట్టూ దట్టమైన పొగమంచు ఆవరించింది. నదీ తటం కనిపించడం మానేసింది. ఆ మహర్షి అక్కడే అప్పుడే ఎవరో కాదు, పురాణ ప్రసిద్ధ వేదవ్యాసుల వారికి తండ్రి అయినారు. ఇక నుంచి నీవు చేపల స్త్రీగా కాదు, పరిమళభరితమైన కలువలాగా వాసనలు వెదజల్లుతావు. నిష్క్రమించుతూ ఆయన ఆశీర్వదించారు. నీవు అక్షత యోని అంటే కన్యగానే మిగిలిపోతావు. నీ కుమారుడు ఈ ప్రపంచములో పుట్టిన కవీశ్వరులలో మహా ఉన్నతుడవుతాడు. నావ నది మధ్యన నిలిచి ఉన్నది. అయినా ఆ ఋషి నీటి మీద నడిచి అవతల గట్టుకు చేరుకున్నాడు. విధి తన పథకం నెరవేర్చింది. పరాశరుడు మత్యగంధి తిరిగి ఎన్నటికీ కలుసుకోబోరు. కొన్ని సంవత్సరాల అనంతరం వ్యాసుడికి తన జీవిత పరమార్థం గుర్తు చేయడానికి గాను ఆయన వ్యాసుడితో సంపర్కం స్థాపించుకున్నాడు. వ్యాసుడికి దీక్ష. పూర్తి 7 వసంతాలు నిండని వ్యాసుడు దక్షయజ్ఞ వృత్తాంతం, దేవాధిదేవత ఆవిర్భావం, అగస్త్యుడి తపస్సు, శివుడి ఆదేశానుసారం ఆయన విద్యను పరంపరగా అందజేయటం, వయస్సు మళ్ళుతున్న పరాశరుడు చెబుతూ ఉంటే అత్యంత శ్రద్ధతో వింటూ కూర్చున్నాడు. పరాశరుడు చుట్టూ జాగ్రత్తగా నిగూఢంగా పరికించాడు. వ్యాస ఉత్పత్తి సమయాన మత్స్యగంధి చుట్టూ కల్పించినట్లుగానే ఒక గోప్య ముద్రలో తమ చుట్టూ ఒక మంచు తెరను సృష్టించాడు. పక్షుల కలకలం ఆపి దూర ప్రాంతాలకు ఎగిరిపోయాయి. లేళ్లు అక్కడి నుంచి పరుగులు తీశాయి.
క్రిమికీటకాలు అన్నీ రొద ఆపివేశాయి. ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీల క్రిందికి దిగింది. చిన్న జీవులు ఆ చలిలో జీవించలేవు, అదృశ్యమవుతాయి. ఇది మరెవ్వరూ వినకూడదు, పరాశరుడన్నాడు. అప్పుడు ఆ దేవీ విద్యను కుండలినీ విద్యతో సహా పూర్తిగా మేధావి అయిన చిరంజీవి వ్యాసుడికి గోప్యంగా ఉపదేశించాడు. నీవు దేవీ సాధన పూర్తి చేయాలి, ఆయన చెప్పాడు. ఆమె అనుగ్రహంతో నీవు ఈ భూమి మీద మానవాళి శ్రేయస్సు కోరి అత్యంత రహస్య జ్ఞానానికి అక్షర రూపం కల్పించుతావు. ఆమె వాక్కుకి అధిపతి అయిన వాగ్వాదిని. ఆమె నీ ద్వారా పలుకుతుంది. నీవు మరొక వేదం సృష్టించి అందులో ఆమె ఆరాధన లేదా ఉపాసన చేర్చాలి. ఏకాగ్రత, భక్తి, శ్రద్ధ, సహనాలతో ఆమెను ఆహ్వానించు. అప్పుడు అంతా సాధ్యమవుతుంది. వ్యాసుడు తండ్రికి సాష్టాంగ దండ ప్రమాణం చేసి దేవీ సాధన పూర్తి చేస్తానని శపథం చేశాడు. తండ్రి, మీ ఆజ్ఞ పాటించడమే నా జీవిత లక్ష్యం అన్నాడు వ్యాసుడు. ఈ జగమంతా నిన్ను శాశ్వతంగా కీర్తిస్తుంది వత్సా, పరాశరుడు గర్వంగా ప్రకటించాడు. నువ్వు వేదవ్యాసుడిగా పేరు పొందుతావు. జయీభవ తండ్రి. వ్యాసుడు ఆనందాతిరేకంలో ఎలుగెత్తి జయధ్వానం చేశాడు. దేవికి శతకోటి ప్రణామాలు. పరాశరుడు కుమారుడి నుదురును స్పృశించి అన్నాడు, ఈ భూమిపైన కుండలినీ సాధనలో దీక్ష పొందిన ప్రప్రథముదివి నీవే. వేదవ్యాసుడు దివ్యమాత సగుణ అంశపైన 12 సంవత్సరాలు ధ్యానించాడు. ఆ తరువాత 12 సంవత్సరాలు కుండలినీ రూపంలో ఆమెను తనలో ప్రచ్ఛన్న శక్తిగా ధ్యానించి ఆహ్వానించాడు. గ్రంథులను విప్పుతూ, చక్రాలను భేదించుతూ ఆమె పైపైకి వృద్ధి చెందుతున్న కొద్దీ వ్యాసుడు తేజస్సుతోనూ జ్ఞానంతోనూ నిండిపోయాడు. అవధులు ఎరుగని దివ్య శక్తిమయుడై ఆయన మానవాళి ఎరిగిన మహాకావ్యాలు, ప్రబంధాలు, పురాణాలు రచించాడు. అథర్వ వేదమనే 4వ వేదం సృష్టించి అందులో తంత్ర వివరించి దేవీ ఆరాధనను గుప్తంగా జోడించాడు. ఇంకా శక్తితోనూ జ్ఞానంతోనూ నిండి ఉండి ఆయన బ్రహ్మాండ పురాణం రచించాడు. అక్కడే లలితా సహస్రనామం తొలిసారిగా అక్షర రూపంలో దర్శనమిస్తుంది. దేవి ఆయనలో నడయాడుతుండగా పురాణ పురుషుడు వ్యాసుడిని ఆపే శక్తి లేకపోయింది. ఉదాత్త విషయాల నుంచి సామాన్య విషయాల వరకు, జ్యోతిష్ శాస్త్రం నుంచి గోసంరక్షణ వరకు అన్ని విషయాలు వివరించుతూ ఆయన ఒకదాని తరువాత ఒకటి వరుసగా 18 పురాణాలు రచించాడు. చివరిగా సర్వకాలాలకు సర్వశ్రేష్టమైన మహాభారతం తలపెట్టాడు. విజ్ఞాన సర్వస్వమైన ఆయనలోని కవితాధార చిమ్మిన గ్రోవిలాగా ఎగచిమ్ముతుంటే ఎవ్వరూ ఆ ధాటికి ఆగలేకపోయినారు. వ్రాయటానికి ప్రయత్నించిన వారంతా అచిరకాలంలోనే అలసిపోయి సొమ్మసిల్లేవారు. అప్పుడు ఆయన శివకుమారుడు గణేశుని మహాభారతానికి వ్రాయసగాడుగా పిలిచాడు. వర్షాకాలంలో హిమాలయాల నుంచి పెళ్ళుబికి గంతులు వేస్తూ దూకే జలపాతంలా వ్యాసుడి చైతన్య జరిలో అసంఖ్యాకమైన కవితాదారులు వేగమందుకున్నాయి. సాధకుడిలో దేవి జ్ఞాన రూపంలోనూ అనుగ్రహ రూపంలోనూ ప్రచురిస్తుంది కనుక ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అపశక్యం గాని వ్యాస మహర్షి భాగవత పురాణ రచన చేశారు. ఇదే కథను అమరకథ పేరున శివుడు పార్వతికి చెప్పాడు. దేవి వ్యాసుడి ఎదుట ప్రత్యక్షమై, వత్సా, ఇప్పుడు నీ కర్తవ్యం ముగిసింది. ఈ పురాణ రచన నీ ఒక్కడికే సాధ్యం. పోయి నా నివాసంలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకో అంటూ వ్యాసుడిలో లీనమయ్యింది. ఆ తరువాత వ్యాసుడు కనిపించలేదు. ఈ భూమి మీద వ్యాస మహర్షి అసలైన మొట్టమొదటి కుండలినీ సాధకుడు. లలితా సహస్రనామం మనకు అందుబాటులో ఉండటం మన మహద్భాగ్యం. అందులోనే దేవి కంఠహారంలోని ముత్యాలలాగా సంపూర్ణ సాధన వివరించి ఉంది. ఎక్కడో ఒక చోట దేవిని ఆరాధించి సర్వమూలాధార శక్తిని ఆహ్వానించి వ్యాసుడి వలనే మీరు కూడా మీలోని శక్తులను వెలికి తీయవచ్చునని, ఆయన వలనే మీరు కూడా మానస సాగర మదనంలో నూతన సృష్టికి కారకులు కావచ్చునని, మీరు వ్యాసుడి సరసన చేరవచ్చునని గ్రహించుతారని ఆశిస్తున్నాను. అందరు మహర్షులు ఈనాడు మీరు నేను జీవించి ఉన్నట్లే ఒకనాడు జీవించిన వారని గుర్తుంచుకోండి.
రామచరితమానస్లో గోస్వామి తులసీదాస్ ఎంత అందంగా వ్రాసారో చూడండి. జని అచరజ కరు మన్మాహి సుత తపసే దుర్లభ కుచినహి. తపబలతే జగ సృజయ విధాత తపబల విష్ణు భయే పరిత్రాత. తపబల శంభు కరహి సంసార తపతే ఆగమ నహి కుచు సంసారం. ఇది రామచరితమానస్ నుండి తీసుకోవడం జరిగింది. ఆశ్చర్యపడకు ప్రయవత్స, తపస్సులకు అసాధ్యమేమీ లేదు. బ్రహ్మ సృష్టించేది, విష్ణువు కాపాడేది, శంభువు నిర్మూలించేది అంతా తపోబలంతోనే. తపోబలంతో ముల్లోకాలలోనూ సాధించరానిదంటూ ఏమీ లేదు. ఇదంతా అసాధ్యంగా తోచవచ్చు, కాని కుండలిని జాగృతమైన మీరు మీ అసలు స్వరూపాన్ని గుర్తించినప్పుడు ఆ ప్రదేశంలో మీరే మహోన్నతులు అని గ్రహించుతారు. అంతేకాక పొడుగు పొట్టి అంటూ ఏమీ లేదని కూడా గమనించుతారు. మీరు ఆ బాటన పయనించడానికి సుమనస్కులైతే ఆటంకాలన్నింటినీ నీరు శిలలను ఛేదించినట్లుగా అధిగమించుతారు. మీ అడ్డంకులన్నీ సూర్యోదయాన మంచు బిందువులాగా మాయమైపోతాయి. దేవి అంటే అది. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.